సైతాను యేసును శోధిస్తూ దేవాలయ శిఖరం మీది నుండి దూకు అన్నాడు. దేవుడు చెప్పనిదే ఎందుకు దూకాలి? దూకి తండ్రి నన్ను పట్టుకో అని అడగడం దేవుణ్ణి శోధించడమే అవుతుంది. మనకు ఏ అక్కర ఉన్నా ప్రార్థించవచ్చు గాని సణగకూడదు. సణుగు ప్రార్థన కాదు, తిరుగుబాటు. ఒక చెంప సణుగుతూ మరో చెంప భక్తులమని చెప్పుకోవడం వేషధారణ కాక మరేమిటి? ప్రియ శ్రోతలు, వింటున్నారా? లోకమనే అరణ్య భూమిలో మనం ప్రయాణం చేస్తూ అలసిపోయి ఉన్నప్పుడు బండ నుండి వచ్చే మధుర జలమై యేసుక్రీస్తే మనకు దాహం తీరుస్తున్నాడు. యేసే పునాది రాయి. యేసు అనే పునాది మీద మన జీవితాలను కట్టుకుందాము. సంఘానికి కూడా పునాది రాయి యేసుక్రీస్తే. విశ్వాసీ, నీకు దాహమవుతోందా? రా. యేసు అనే బండలో నుంచి మధుర జలాలు వస్తున్నాయి. తాగు, దాహం తీర్చుకో. యేసే రాయి. ఆ రాయి ఎంతో అందమైంది. గాని ఆ రాయి వల్ల నీకు పూర్తి ప్రయోజనం కలగాలంటే ఆ రాయిని మెరుగుపెట్టినా, ఆ రాయిని అలంకరించినా దానివల్ల నీ విశ్వాసం వృద్ధి కాదు. గాని అందులో నుండి వచ్చే మధుర జలాన్ని తాగాలి. సమరయురాలితో యేసు అన్నాడు, నేను నీకిచ్చే నీళ్లు నీలో ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. అది అనుభవ క్రైస్తవం. యేసుక్రీస్తు రాయి. ఆ రాయి మీద నీవు పడినా, నీ మీద ఆ రాయి పడినా నీకే ప్రమాదం. ఈ రాయిలో నుండి జీవజలం రావాలంటే మానవ ప్రయత్నం పనిచెయ్యదు. కొట్టబడిన రాయి సిలువ వేయబడిన క్రీస్తును సూచిస్తున్నది. ఆయన నీకోసం, నీకు బదులుగా సిలువ మీద చనిపోయాడు. ఆయన నీ పాపాలను భరించాడు, క్షమించాడు, నిన్ను రక్షించాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అన్నాడు, సమాప్తమైనది. యేసు మరణంతో రక్షణ కార్యక్రమం సమాప్తమైంది. తిరిగి యేసుక్రీస్తును సిలువ వేయకూడదు గదా. యేసుక్రీస్తు చేసి ముగించిన పనిని గురించి దేవుడు తృప్తి చెందాడు. దానికి ఎవ్వరూ ఏదీ చేర్చేది లేదు. ప్రియ శ్రోత, క్రీస్తునందు నీ రక్షణ సంపూర్ణం. ఇప్పుడు నీవాయనను విశ్వసించటమే తరువాయి రక్షించబడతావు. క్రీస్తు అనే బండ నుండి ఎన్నెన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. దప్పిగొన్న ఆత్మకు తృప్తి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటోంది, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తుకే స్తుతి. ఈ లోకంలో ప్రజలు ఎంతో దప్పిగొని ఉన్నారు. కొట్టబడిన ఈ రాయి దగ్గరికి రావాలి, అడగాలి. అందులో నుండి జీవజలం నీ ఆత్మలోకి ప్రవహిస్తుంది. ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, నాయందు విశ్వాసముంచేవాడెవడో వాని అంతరాంతరాల్లో నుంచి జీవజల నదులు పారతాయి. దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కృపచేతనే మనకు రక్షణ. సత్క్రియలు రక్షణ పొందిన తరువాత మాత్రమే దేవుని చేత గుర్తించబడతాయి. కృప వింటుంది, నడిపిస్తుంది, నీ చేత సత్క్రియలు చేయిస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను మారుస్తుంది. కృప దాచబడిన నిక్షేపం. దాని ప్రభావం విశ్వాసుల జీవితంలో తేటగా కనపడుతుంది. నీ మాటలు, నీ పనులు కృపాసహితమై ఉండాలి. చెట్టు యొక్క ఫలాలు, ఆకులు ఆ చెట్టు ఎలాంటిదో చూపుతాయి. అలాగే మన జీవితంలో దేవుని కృప మన ప్రవర్తనలో, సౌశీల్యంలో కానవస్తుంది. దేవుని కృప నిత్యము మనలో ఉండే వారసత్వం, పిత్రార్జితం, స్వాస్థ్యం. మనకు దేవుడు వరాలిస్తాడు, అనగా తనకున్నవే మనకు బదిలీ చేస్తాడు. కృప అనగా దేవుడు తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. వరాలు తీసుకునేటప్పుడు ఆయన చేతిని మనము తాకుతాము, గాని కృపయందు మనము ఆయన హృదయాన్ని, ఆత్మను, మనస్సును, చిత్తాన్ని పొందుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. శ్రోతలు, దేవుని కృపామహిమయందు నిలిచి ఉండండి. అలనాడు అరణ్యంలో ఇశ్రాయేలీయుల వలె ప్రవర్తించకండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయించబడక మేలుచేత కీడును జయించండి. ఇందులోనే కృపాబలం వ్యక్తమవుతుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-11 వచనం వరకు పౌలు కృపను గురించి ఏమంటున్నాడు? ఈ ఉపదేశము లేఖనముల ప్రకారము మీకు అప్పగించబడింది. నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడడానికి యోగ్యుడను కాను. అయినా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. గమనించండి, కృప దేవుని నుండి మనకు ఉచితంగా ప్రాప్తిస్తున్నది. దేవుని కృపను అనుసరించి మనం బలవంతులమవ్వాలి. 2 తిమోతి 1వ అధ్యాయం 1-14 వచనం వరకు క్రీస్తు యేసు నుండి మనకు కృప, కనికరము, సమాధానము కలుగుతాయి. తిమోతి, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపచేసుకో. మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసు అనే మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. సోదరీ సోదరులారా, అరణ్యములో నశించిన అవిశ్వాసుల వలెగాక దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు బద్ధ వైరం. మనకు కూడా శరీరం మీద విజయం కలగాలంటే పరిశుద్ధాత్మ సహాయమెంతో అవసరం. ప్రార్థన హస్తాలు పైకి ఎత్తబడి ఉండాలి, లేకపోతే అమాలేకుకు జయం. ప్రార్థన ద్వారానే లోకమును, శరీరమును, సైతానును జయించగలం. మనం స్వశక్తితో సైతానును గెలవడం కల్లా. పాత స్వభావం మనలో అంతర్గత శత్రువు. దాన్ని పరిశుద్ధాత్మ శక్తితో ఓడించాలి. మనకు రూపాంతర అనుభవం కావాలి. పాతది గతించి కొత్తది అవ్వాలి. అమాలేకు నశించాలి. దేవుని ప్రజలదే, దేవునిదే జయం, విజయం, దిగ్విజయం. శరీరానికి ఆత్మకు మధ్య ఎడతెగని పోరాటం. యెహోషువ దేవుడు నియమించిన నాయకుడు. నాయకత్వం ఈ రోజున సంఘాలలో గొప్ప సవాలును ఎదుర్కొంటున్నది. ఒక నాయకుడు అనేక మంది నాయకులను సిద్ధం చెయ్యాలి. ప్రతి మోషే ఒక యెహోషువను తయారు చెయ్యాలి. ప్రతి పౌలు ఒక తిమోతిని తయారు చెయ్యాలి. మర్రి చెట్టులాగా నాయకుడు తాను మాత్రమే తెగ పెరిగి విస్తరించి ఊడలు దించితే లాభం లేదు. ఆ మర్రి చెట్టు నీడలో మరో మొక్క ఏదీ మొలవదు, పెరగదు. అరటి చెట్టు అలా కాదు. ఒక కొమ్మను కొట్టేస్తే ఎన్నో పిలకలు పుట్టుకొస్తాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆధ్యాత్మిక యుద్ధవీరుడు ధరించుకోవాల్సిన సర్వాంగ కవచంలో 6 విభాగాలున్నాయి. సత్యమనే దట్టి,
నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సు అనే జోడు, విశ్వాసమనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. సైతానును ఆత్మ ఖడ్గంతో జయించాలి, సంహరించాలి. యోహాను సువార్త 16:33 ప్రభువు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. లోకాన్ని జయించిన విశ్వాసము మన విజయమే. ఈ లోకంలో మన విశ్వాసం పరలోకంలో విజయంగా ప్రభువు గుర్తిస్తాడు. అందుకే 7 సంఘాలకు రాసిన ఉత్తరాల్లో యేసు ప్రభువు జయించువానికి బహుమానము అన్నాడు.